వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బయట చాలా ఎండగా ఉంది, చాలా చలిగా ఉంది, వర్షం వస్తుంది. అబ్బా కాస్త కాఫీ తాగి రిలాక్స్ అవుదాం. చాలా చాలా బద్ధకంగా ఉంది, టైర్డ్గా ఉంది. అబ్బా ఇంకొంచెం సేపు కాఫీ తాగేసి పడుకుంటే ఎలా ఉంటుంది? ఏమిటి అనుకుంటున్నారు? బద్ధకం అండి. కొన్ని యాక్టివిటీస్ చేయాలంటే మనకి చాలా బద్ధకం వచ్చేస్తుంది. ఏదో వంకలు పెడుతూ ఉంటాం, క్లైమేట్ సరిగా లేదో ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం. సో ఈ బద్ధకాన్ని ఓవర్కమ్ చేసి చదువు అయితే ఏంటండి, మన వర్క్ అయితే ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్గా చక్కగా హ్యాపీగా సక్సెస్ సాధించాలి. చదువులో కాకపోతే లేదంటే వర్క్లో కానీ చాలా చక్కగా మన కాన్సన్ట్రేషన్గా చక్కగా చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి. సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మనకేంటంటే పిల్లలు ఉన్నారు, చదువుకోవాలి, అస్సలు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు. సో అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎంత చదివినా ఎక్కట్లేదు అని గంటలు గంటలు కూర్చుంటారు, ఎంత కష్టం పాపము. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే పిల్లలకైతే, చదువుకునే పిల్లలకైతే అలారం పెట్టి ఒక 15 మినిట్స్ వాళ్ళు కాన్సన్ట్రేషన్గా చక్కగా టేబుల్ దగ్గర చదువుకునేలా చేస్తే అలారం మోగుతుంది. తర్వాత వాళ్ళకి ఏం చదివారు అనేది ఒక్కసారి కనుక వాళ్ళు చూసుకున్నట్టయితే 15 మినిట్స్ తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ అక్కడ కూర్చొని చదువుకుంటే ఎవరైనా సరే, పిల్లలైనా సపోజ్ మనలాంటి వాళ్ళైనా సరే, ఏదైనా కాన్సన్ట్రేషన్గా చేయాలి, చదువుకోవాలి అనుకున్నప్పుడు అలా చేస్తే మళ్ళీ ఒక 15 మినిట్స్ అయ్యాక మనం చేస్తే కాన్సన్ట్రేషన్గా ఉంటుంది, మధ్యలో బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుంది. అసలు నేను అది ప్రొడక్టివ్గా అది ఆ టైం స్పెండ్ చేసేనా లేదా అనేది కూడా మనకు తెలుస్తుందండి. సో ఖచ్చితంగా ఒక అలారం పెట్టుకుని 15 మినిట్స్ ఒకసారి పిల్లలకైతే, మన పేరెంట్స్ అయితే చెప్పచ్చు పిల్లలకి, ఇలా చేసి మళ్ళీ వాళ్ళని ఉత్సాహంగా మళ్ళీ చదువుకునేలాగా చేయొచ్చండి. సో ఏదైనా సరే మన సరౌండింగ్స్ కూడా చాలా చాలా ఎఫెక్ట్ అవుతాయండి. సో కంబైన్డ్గా చదువుదాము అనుకుంటాం కానీ సో మనం కరెక్ట్గా చదువుకోలేమండి. సో సపోజ్ ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటూ ఉంటాయి, ఏదైనా వర్క్ చేయాలన్నా ఏదైనా సరే. అక్కడ టీవీ చూస్తూ చదివేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏదో ఇంట్లో కుక్క పిల్లలు కానీ ఏదో ఒకటి ఉంటాయి, వాటితో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. టీవీ చూస్తూ ఉంటాము, ఏదో జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటారు. సో అసలు కాన్సన్ట్రేషన్గా చేయడం ఉండదు, ఒక టైం కూడా ఉండదండి. సో అందుకనే ఎప్పుడు రైట్ టైం రైట్ ఫుడ్ అండి. ఖచ్చితంగా మోటివేషన్ మైనస్ డిస్ట్రాక్షన్ ఈజ్ బెస్ట్ అండి. సో ఖచ్చితంగా రైట్ టైంలో మనం ఏ పని చేసినా పలానా టైంలో మనం ఇది చెయ్యాలి, ఒక టైం టేబుల్ లాగా పెట్టుకోవాలండి. ఆ టైం టేబుల్ కనుక పెట్టుకున్నట్టయితే పెద్దవాళ్ళైనా ఒక సిస్టమేటిక్గా వెళ్తే చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు అసలు నేను ప్రొడక్టివ్గా అసలు ఈరోజు ఎలా స్పెండ్ చేశాను, ఈరోజు నేను ఏం చేశాను అనేది లేకపోతే మనము కొంచెం హ్యాపీగా ఉండలేము. సో ఖచ్చితంగా మనము ప్రొడక్టివ్గా గడపాలండి. సో ఖచ్చితంగా రైట్ టైంలో ఫుడ్ తీసుకోవడము, టైంలో చదువుకోవడము, టైంలో మనం వర్క్ చేసుకోవడము, ఇలా సెట్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. సో ఎవరికి చెప్పలేరు. సో మనం పైకి రావాలన్నా, మనం ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా ఇలాంటివి చక్కగా మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించవచ్చండి. సో నాకు తెలిసినవి కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో రైట్ ఫుడ్ చూడండి, మన హెల్తీ ఫుడ్ తీసుకోలేదనుకోండి, మనం కొంచెం తింటాము, నీరసం వచ్చేస్తుంది, పుస్తకాలు పెట్టుకుంటారు పిల్లలైతే, అసలు చదువుకోలేకపోతారు. అదే మీరు గమనించండి, హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పుడు కొంచెం స్ట్రాంగ్గా హెల్తీగా ఉన్నప్పుడు బాగుంటుంది మనకి. అప్పుడు ఓకే, ఈ ఫుడ్ తిన్నాం కాబట్టి మనకు ఆకలి లేదు, నీరసం రాదు, చక్కగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా దాని మీద వెళ్తుంది, వర్క్ అయినా సరే ఏదైనా సరే. సో ఫుడ్ అనేది కూడా ఖచ్చితంగా మనకి కరెక్ట్గా తీసుకోవాలండి. ఏదో తినేస్తాము, జంక్ ఫుడ్లు తినేస్తూ ఉంటాం టీవీ చూస్తున్నప్పుడు. సో దానివల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. సో ఖచ్చితంగా రైట్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మోటివేషన్ అండి. మోటివేషన్ అసలు లేకపోతే ఇంకా అసలు ఏమీ లేదండి. సో ఆల్వేస్ మనం మోటివేట్ చేసుకుంటే కానీ మనము ఏదైనా ఫీల్డ్లో కూడా మనం పైకి రాలేము. సో ఖచ్చితంగా మనని మోటివేట్ చేసే వర్డ్స్ కానీ, లేకపోతే ఎవరైనా గైడెన్స్ చేస్తున్నా సరే మనకి నచ్చిన వాళ్ళతోటి కొంచెం సంభాషించడం కానీ, వాకింగ్ చేస్తూ లేకపోతే వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు కానీ కాస్త మోటివేషన్ మనం తెచ్చుకున్నట్టయితే
ఏదైనా సరే ఏ ఫీల్డ్లో అయినా కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఖచ్చితంగా మోటివేషన్ కనుక ఉంటే ఈ మైనస్ డిస్ట్రాక్షన్ ఎంత బాగుంటుంది కదండి. ఈ డిస్ట్రాక్షన్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో పడుకునే ముందర మనము ఒక విజన్తో నెక్స్ట్ రేపు మనము ఏం చేస్తాము, మనం ఏంటి, మన ప్రణాళిక ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఒక మిషన్తో చేస్తామండి. ఎస్, నేను ఇలా చేయాలి, అలా చేయాలి అని ఒక మిషన్ తోటి చక్కగా మనం చేస్తాము. లేదనుకోండి, ఒక విజనే లేకపోతే మనకి ఎవరు చెప్పరు. సో మనం మోటివేట్ చేసుకుని ఎస్ నేను ఇలా చేయాలి, ఇలా ఉండాలి అనుకుని ఒక విజన్ కనుక పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా నేను చెప్పింది కరెక్టా కాదా మీరు చెప్పండి. ఒక మిషన్ తోటి లేస్తాము, టకటక అన్నీ చేసుకుంటాము, చాలా హ్యాపీగా ఉంటాము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనము అసలు పట్టించుకోము, మనమే ముందరికి వెళ్తూ ఉంటాము. సో మన్ని హ్యాపీగా చూసుకుంటాము. సో ఆల్వేస్ లవ్ యువర్ సెల్ఫ్ అండి. సో అందుకని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి, మనము హ్యాపీగా ఉండాలి, సక్సెస్ని పొందాలండి. సో చాలా చిన్న చిన్నవే. తర్వాత ఇంకొకటి ఏంటంటే, సపోజ్ ఈరోజు చేసిన నేను మంచి ప్రొడక్టివ్గా చేసిన వర్క్ ఏదైనా ఉంది అంటే మీరు క్యాలెండర్లో ఇలా టిక్ అని ఏదైనా పెట్టుకోండి. సో ఈరోజు ఇలా గడిచింది, రేపు ఇంకొంచెం అలా మనని ఇంప్రూవ్ చేసుకుంటూ, స్టార్టింగే కాకపోయినా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే చదువుకునే పిల్లలైతే చాలా బాగా చదువుకుంటారు. తర్వాత మనం ఎవరైనా సరే ఏదైనా చేయాలి అనుకుంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చక్కగా ఏదైనా సాధించవచ్చు. ఈ చిన్న చిన్న టిప్స్ వల్ల కూడా మనము ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించవచ్చండి. అలవాటు చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుందండి. సో పెద్దవాళ్ళకి తెలిస్తే చిన్నపిల్లలకి చెప్తారు. సో ఖచ్చితంగా ఇవి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దామండి. అంతవరకు నమస్కారం.